అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను పుత్రద ఏకాదశి ఎలా ఆచరించాలి, దాని వ్రత విధానం ఏమిటి, ఎటువంటి నియమాలను పాటించాలి, ముఖ్యంగా సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఈ వ్రతాన్ని ఎలా ఆచరిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హిందూ సాంప్రదాయంలో మనకి ఏకాదశి యొక్క విశిష్టత అంతా ఇంత అని చెప్పటానికి మాటలు సరిపోవు. సంవత్సరంలో మనకి 24 ఏకాదశులు ఉంటాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఒక్కో ఏకాదశి వ్రతం చేసినప్పుడు మనకి అనేకమైన ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయి. అటువంటి ఏకాదశుల్లోనే పుత్రద ఏకాదశి అనేది ప్రత్యేకమైన ఏకాదశి. ఎవరైతే దంపతులు వివాహమై చాలా కాలమైనా సరే సంతానము లేక బాధపడుతున్నారో, అలాగే ప్రత్యేకించి పుత్ర సంతానమే కావాలి అని కోరుకుంటున్నారో, సంతానం ఉన్నవారు కూడా వారి సంతానం అభివృద్ధిలోకి రావాలి అని మొండితనం వీడి ఉన్నత ఉద్యోగ విద్య అభ్యసించాలి అని కోరుకుంటున్నారో, వారు అందరూ కూడా చేయదగ్గ ప్రత్యేకమైన ఎంతో విశిష్టతతో కూడుకున్న ఈ పుత్రద ఏకాదశి వ్రతాన్ని తప్పక ఆచరించాలి. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఇద్దరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే పూర్తి ఫలితం వాళ్ళకి శీఘ్రంగా దక్కుతుంది. మీరు మామూలుగా ఏకాదశి వ్రతం చేస్తే మీరు ఒక్కరు అంటే భార్య గాని భర్త గాని చేయవచ్చు. కానీ పుత్ర సంతానం లేక సంతానం కోసం ప్రత్యేకంగా చేసేవాళ్ళు ఈ పుత్రద ఏకాదశిని తప్పకుండా ఇద్దరు కలిసే చెయ్యాలి. పుత్రద ఏకాదశి మనకి సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. ఇది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ గమనించాలి. ఒకటి పౌష్యమాసం అంటే పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మనం పుత్రద ఏకాదశి అంటాము. ఇంకొక పుత్రద ఏకాదశి మనకి శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని, దీనిని కూడా పుత్రద ఏకాదశి అనే పిలుస్తారు. ఈ పుత్రద ఏకాదశి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు పుష్యమాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మొదలు పెట్టుకొని ఈ ఏకాదశి వ్రతాన్ని మీరు ఆరంభించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు కోరుకున్న సంతాన భాగ్యం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. పుత్రద ఏకాదశి వ్రతం చేయాలి అనుకునే దంపతులు దశమి నాటి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం పూర్తిగా 24 గంటల పాటు చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఆహారం కింద పండు, ఫలము స్వీకరించవచ్చును. ఒకవేళ ఆరోగ్యరీత్యా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అటువంటి వారు కందమూలాలు అంటే బంగాళాదుంప, చిలకడి దుంప, అరటిపళ్ళు, ఫలాలు ఏవైనా సరే, పాలు ఇలాంటివి స్వల్పాహారంగా తీసుకోవాలి. ఇది కూడా తిని ఉండలేని వాళ్ళు సగ్గుబియ్యం అంటే సాబూదానా అంటారు కదా, దానిని నానబెట్టుకొని నీరు వార్చేసి నేతిలో ఏగించి కొంచెం ఉడకబెట్టిన బంగాళాదుంప, సైంధవ లవణం కలుపుకొని ఆహారం కింద స్వీకరించవచ్చును. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా బియ్యం గాని ధాన్యపు దినుసులు గాని స్వీకరించకూడదు. ఈ రోజున మీరు ఎటువంటి ఆహారం తీసుకున్నా గళ్ళ ఉప్పు గాని సముద్రము ఉప్పు దానిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. మీరు ఏ ఆహారంలో అయినా సరే సైంధవ లవణాన్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది. అలాగే ఇంగువ వాడకూడదు. ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఇంకా మాంసాహారం మద్యానికి చాలా దూరంగా ఉండాలి. మీరు ఏ పదార్థాన్ని స్వీకరిస్తున్నా ముందుగా స్వామివారికి నివేదించి దానిపైన ఒక తులసి దళాన్ని ఉంచి గోవిందనామం చెప్పుకుంటూనే మీరు దానిని స్వీకరించాల్సి ఉంటుంది. వివాహమైన దంపతులు 3 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. దశమి
ఏకాదశి, ద్వాదశి ఈ 3 తిథుల్లో కూడా మీరు బ్రహ్మచర్యంలోనే ఉండాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మీరు వీలు ఉండి ఆరోగ్యం సహకరిస్తే మీరు నేల మీద చాప వేసుకొని పడుకుంటే చాలా మంచిది. ఇలా ఏకాదశి రోజు మొత్తము కూడా ఉపవాసం ఉండి రాత్రి అంతా కూడా జాగరణ చెయ్యాలి. మరునాడు ద్వాదశి గడియలు వెళ్లిపోక ముందే మీరు ఉపవాస దీక్షను విరమించాల్సి ఉంటుంది. దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజుల్లో కూడా మీరు సంతానం కోసం ప్రత్యేకించి పూజ చేసుకునే వాళ్ళు సంతాన గోపాలస్వామి మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. అలాగే విష్ణు సహస్రనామాన్ని కూడా జపించాలి. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తరం, ఇవి ఏమీ రాకపోతే గోవింద నామాలు, లేదు అంటే గోవింద మాధవ అనుకుంటూ ఏ నామం మీకు పలకటానికి వస్తుందో ఆ ఒక్క నామాన్ని అయినా మీ యథాశక్తి కొలది ఈ 3 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో జపించాలి. ఈ 3 రోజుల్లో పగటి నిద్ర అస్సలు పోకూడదు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించే వాళ్ళు ముఖ్యంగా ప్రశాంతంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పటం, ఇతరులను అనవసరంగా నిందించటం, లేదు అంటే కోపం తెచ్చుకోవటం అనే పనులు అస్సలు చెయ్యకూడదు. ఇక వ్రతము ఆచరించేవారు దశమి రోజున ఏకభుక్తం చేసి, ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం జాగరణ చేసి, ద్వాదశి రోజున మళ్ళా తలారా స్నానం చేసి మీరు ముందుగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకొని తరువాత ఆయనకి నివేదన చేసిన నైవేద్యాన్ని ముందుగా ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తరువాతనే మీరు ఉపవాస దీక్షను విరమించాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారో ద్వాదశి రోజున మీరు ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టవచ్చు. వీలు కాని వాళ్ళు ఎవరైనా పేదవారికి తినటానికి ఆహార సదుపాయాలు చేయవచ్చు. ఒకవేళ ఇవి కూడా కుదరని వాళ్ళు ఏదైనా అనాథాశ్రమాలకి వాటికి భోజన సదుపాయాలను సమకూర్చవచ్చు. ఒక బ్రాహ్మణునికి స్వయం పాకం కింద మీరు ఆహార పదార్థాలన్నీ కూడా ఇవ్వవచ్చును. వీటిల్లో మీరు వేటినైనా ఆచరించవచ్చు. అలాగే గోవుకి ఈ రోజున తినటానికి గ్రాసం, పళ్ళు లాంటివి ఏవైనా సమకూర్స్తే చాలా మంచిది. ఈ రకంగా ఈ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ మీరు పుత్రుడ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. సంతాన భాగ్యం శీఘ్రంగా కలగాలి అంటే సంవత్సరం పాటు ప్రతి ఏకాదశి అంటే మొత్తం 24 ఏకాదశులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అని పెద్దలు చెబుతున్నారు. అంత సమయం లేదు అనుకున్న వాళ్ళు కేవలం ఈ ఒక్క ఏకాదశి అయినా నిష్ఠతోటి భక్తితోటి చేస్తే ఉపయోగం ఉంటుంది. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. కానీ ఆచరించేవారు కేవలం ప్రసాదం కింద పండు మాత్రమే స్వీకరించాలట. మీరు రవ్వతోటి చేసే ప్రసాదాన్ని మీరు తరువాతి రోజు అంటే ద్వాదశి రోజున మాత్రమే స్వీకరించాలి అని పెద్దలు చెబుతున్నారు. ఇక ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న దంపతులు ఒకవేళ అదే రోజుకి మీ భార్యకి నెలసరి వస్తే కనుక భర్తగా మీరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. భర్త ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు భార్య చేయకూడని పరిస్థితుల్లో ఉంటే ఆమె ఉపవాస దీక్షను చేయవచ్చు. అలాగే మనసులో ఆ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించుకోవచ్చు. అంతేగాని మంత్రాలు మాత్రం చదవకూడదు. పుత్రద ఏకాదశి వ్రతాన్ని సంవత్సరం పాటు ఆచరిస్తూ మీరు ఆ శ్రీమన్నారాయణుని కృప వల్ల గర్భం దాలిస్తే కనుక మీ భర్త ఆ ఏకాదశులు మిగిలినవి పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు మాత్రం ఉపవాసం ఉండకండి. ఎందుకంటే శిశువుకి ఆహారం అత్యవసరం. ఈ నియమాలన్నిటినీ తప్పనిసరిగా పాటిస్తూ చెప్పిన విధంగా ఉపవాసం ఉండి మీ గోత్రనామాలు చెప్పుకుంటూ సంకల్పం చేసుకొని మీ కోరికను ఆ స్వామివారికి విన్నవించుకొని లక్ష్మీనారాయణుల ఫోటో గాని ప్రతిమ గాని పెట్టుకొని మీరు పూజను నిర్వహించాలి. ముందుగా దీపారాధన చేసి విఘ్నేశ్వరునికి ప్రార్థన చేయాలి. ఆ తరువాత లక్ష్మీనారాయణులకు షోడశోపచార పూజను నిర్వహించాల్సి ఉంటుంది. మీ యథాశక్తి కొలది స్వామివారిని అమ్మవారిని కూడా ఈ రోజున తులసి దళాలతోటి అర్చన చెయ్యాలి. ఆ తరువాత ధూప దీప నైవేద్యాలను సమర్పించి
ఈ కథను భక్తి శ్రద్ధలతో వినాలి. భవిష్య పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజుకు బోధించిన పుత్రద ఏకాదశ కథను చెబుతున్నాను, భక్తి శ్రద్ధలతో వినండి. ఒకసారి భద్రావతి రాజు సుకేతుమన్ మరియు అతని భార్య సైభ్య సంతానం లేకపోవడంతో బాధపడుతూ ఉండేవారు. దంపతులు అలాగే చనిపోయిన వారి పూర్వీకులు శ్రాద్ధం చేసేవారు లేకుంటే తాము శాంతించలేమని, మరణానంతరం తప్పిపోయిన ఆత్మలుగా మారతామని ఆందోళన చెందారు. విసుగు చెందిన రాజు తన రాజ్యాన్ని వదిలి అందరికీ తెలియకుండా అడవికి వెళ్లిపోయాడు. రోజులు తరబడి అరణ్య సంచారం చేసిన సుకేతుమాన్ పుత్రద ఏకాదశి నాడు మానస సరోవరం ఒడ్డున ఉన్న కొందరు ఋషుల ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఋషులు పుత్ర ప్రాప్తి కోసం పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని వారు రాజుకు సూచించారు. రాజు అంగీకరించి రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన భార్యతో కూడి పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అతనికి ఒక పండంటి మగబిడ్డ పుత్రుడుగా జన్మించాడు. ఆ యువరాజు సమర్థుడైన పరిపాలకుడుగా ఎదిగి చాలా కాలం పాటు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. దీంతో పుత్రద ఏకాదశి వ్రతం మరియు వ్రత కథ సమాప్తి అయింది. ఇదే విధంగా ద్వాదశి రోజును కూడా పూజ చేసుకొని వ్రత కథ విని మీరు ఉపవాస దీక్షని విరమించాల్సి ఉంటుంది. విన్నారు కదా పుత్రద ఏకాదశి వ్రత విధానము, వ్రత కథ, అలాగే తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.